అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కోలపల్లి ఈశ్వర్ గారు రచించిన అది కూతురంటే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అందరూ అతని వంకే చూస్తున్నారు. వారి చూపుల్లో అతని పట్ల పట్టరాని కోపం ఉంది, ఏవగింపు ఉంది, ఏదో ద్వేషం ఉంది. మృదుల పెళ్లి చేయటం అనేది తండ్రిగా మీ బాధ్యత. అందుకే ఈ పెళ్లి ఎలా చేస్తారో మీరే ఆలోచించుకోండి. ఈ మాటలన్నది సత్యనారాయణ పెద్ద కోడలు. ఆమె భర్త రమణ వ్యవసాయ శాఖలో పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు. సొంతంగా ఇల్లు కట్టాడు. వదిన చెప్పింది కరెక్టే నాన్నా. నువ్వు కూతురు పెళ్లి చేయలేనంత దౌర్భాగ్య స్థితిలో లేవు. మంచి సంబంధం ఇది. కట్నం కూడా తక్కువే అడుగుతున్నారాయే. 1,00,000-1,50,000తో ఆడపిల్ల పెళ్లి చేయటం జరిగే పనా ఈ రోజుల్లో? అనవసరంగా కాలయాపన చేస్తే అది పెళ్లిడికొచ్చిన పిల్ల. ఎవడినో ప్రేమించారని వాడితో లేచిపోతే ఆనక మన కుటుంబం పరువు ప్రతిష్టలు ఏమైపోతాయో చెప్పండి. మృదుల నా మాటలు వింటున్న సంగతి నాకు తెలుసు. అదిక్కడే ఉంది. అయినా నేను ఈ మాట అనక తప్పటం లేదు. నేను బిజినెస్ చేస్తున్న మాట నిజమే. కానీ నా సంపాదనకు మించిన సమస్యలు నాకున్నాయి. సుమారు 5 లక్షలు బ్యాంక్ లోన్లున్నాయి. వాటి వడ్డీలు కట్టడానికే తల ప్రాణం తోక్కొస్తుంది. నేనేం చెయ్యలేను. మీ కర్తవ్యం మీరు నిర్వహించండి అన్నాడు సత్యనారాయణ రెండో కొడుకు వరప్రసాద్. నానా, ఆ రోజు నీ అదృష్టం బావుండి ఆనాడు ఆయన నన్ను అంతంత మాత్రం కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. నాకెంత అన్యాయం జరిగిందో నా మనసుకే తెలుసు. అయినా నేను గాని ఆయన గాని నిన్ను పల్లెత్తు మాటైనా అన్నామా? ఎప్పటికైనా నువ్వు ఆస్తిలో ఎంతో కొంత నాకు ఇవ్వకపోవులనే నమ్మకంతో ఉన్నా నిన్నాళ్ళు. మృదుల పెళ్లి చెయ్యాలంటే ఈ ఇల్లు అమ్మటం ఒక్కటే నీకున్న మార్గం. ఎంత బాతిల్లైనా ఘనంగానే ఉంది కాబట్టి ఎంత లేదన్నా 5-6 లక్షల దాకా వస్తాయి. దాని పెళ్లి ఖర్చులు పోగా మిగిలిన డబ్బుతో నా మీద ప్రేమ కొద్దీ ఎంతిస్తావో ఇచ్చి మిగతాది నీకు ప్రేమన్న వాళ్ళకిచ్చుకో. నిన్ను కంటికి రెప్పలా నేను చూసుకుంటాను. నువ్వు అమ్మ కలిసి మా ఇంట్లోనే ఉందిరుగాని అంది సత్యనారాయణ పెద్ద కూతురు కామాక్షి. ఎవరెన్ని మాటలు చెప్పినా సత్యనారాయణ ముఖ కవలికల్లో మార్పేమీ రావటం లేదు. అతను వాళ్ళ కుర్చీలో నిశ్చలంగా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. పిల్లలు చాలాసేపటి నుండి మాట్లాడుతున్నారు. వాళ్ళకేదో ఒక సమాధానం చెప్పండి మరి అంది లక్ష్మమ్మ, ఆయన ధర్మపత్ని. సత్యనారాయణ కళ్ళు తెరిచి అందరి వంక ఒకసారి చూశాడు. కుర్చీలోంచి లేచి అటు ఇటు పచార్లు చేశాడు. గోడకు తగిలించున్న తన తండ్రి తాతల ఫోటోల దగ్గరికి వెళ్లి ఆ ఫోటోల వైపు చూశాడు. చేతులు వెనక్కి కట్టుకుని గొంతు సవరించుకున్నాడు. చాలా సంతోషం. మీ నిండు మనసుతో నాపై ప్రేమ కొద్దీ ఇచ్చిన సలహాలకి నాకెంతో ఆనందంగా ఉంది. మీకందరికీ నా కృతజ్ఞతలు. బిడ్డలెప్పుడూ తల్లిదండ్రుల నుండి ఆశించేవారే తప్ప కన్నవాళ్ళకి తిరిగిచ్చేవాళ్లు కారని మీరు రుజువు చేశారు. ఎన్నెన్ని కష్టాల కోర్చి మీకు చదువులు చెప్పించి మిమ్మల్ని ఎంత వాళ్లని చేశాను. మీకు ఏ లోటు రాకుండా చూసుకొని మీ పెళ్లిళ్ళు జరిపించాను. మీరంతా ఈరోజు స్వతంత్రులు. మీకు మీ సొంత కుటుంబాలు, సంపాదన ఉన్నాయి. అయినా చిన్నదాని పెళ్లి చేయడానికి తలా కొంత సాయం చేద్దామన్న ఆలోచన మీలో ఏమాత్రం లేదు. పైగా నా నుండి ఇంకా ఏదో వస్తుందని ఆశపడుతున్నారు. చెట్టు ఎంతిచ్చినా ఇంకా దాని ఫలాల కోసమే చూడటం అంటే ఇదే. ఇప్పుడు చెట్టుపై ఏమీ మిగల్లేదు. ఇంకా దాన్ని నరికి కర్ర అమ్మేసి సొమ్ము చేసుకుందామన్న ఆలోచన మీది. పాలిచ్చినంత కాలం ఆవుని ప్రేమగా చూసి అది ఒట్టిపోయిన రోజు దాన్ని చంపి దాని చర్మం అమ్మేసి లాభపడదాం అనుకుంటున్నారు. మీరు నిజంగా కరుడు కట్టిన స్వార్థపరులు. మీలో కృతజ్ఞత, కరుణ, సానుభూతి, మానవత్వం అనేవి మచ్చుక్కైనా లేవు. నేను నా జీవితంలో ఇంతవరకు నా పూర్వీకుల ఆస్తిపాస్తులపై ఏనాడు ఆధారపడలేదు. నా రెక్కలు ముక్కలు చేసుకుని ఈ సంసారాన్ని ఇంతవరకు నెట్టుకొచ్చాను. నాకే గనక అలాంటి పనికిమాలిన ఆలోచనలుంటే ఏనాడో ఇల్లు అమ్మేసి జల్సాలు చేసేవాడిని. మనిషెప్పుడూ తన స్వశక్తిపై తాను ముందుకు పోవాలి. పూర్వీకులు మిగిల్చిపోయిన సొమ్మేదైనా అది చివరిదాకా ఉండాలి. ఒక తరం నుండి మరో తరానికి అది వారసత్వంగా రావాలి. అంతే తప్ప వాళ్లు సంపాదించింది మనకోసమే కదా అని ఉన్నదంతా తగలయటం తెలివిగల పని కాదు. ఇప్పుడు మృదుల పెళ్లి చేయటం కోసం నేను ఇల్లు అమ్మేస్తానని మీరు అనుకుంటే అది పొరపాటు. ఇది తరతరాలుగా వస్తున్న ఆస్తి.
ఇది వీడి ఈ నీడను కోల్పోయి బాధలు పట్టం నా వల్ల కాదు. నేను స్వార్థపరుణ్ణని, కూతురు పెళ్లి కోసం ఇల్లు అమ్మనంటున్న మూర్ఖుడినని మీరు నన్ను తిట్టుకోవచ్చు. అది మీ సంస్కారం. మరి దాని పెళ్ళెలా జరుగుతుంది అని మీరంటారా? అందుకు నాదొకటే ప్రశ్న. ఈ ఇల్లే లేకపోతే దాని పెళ్లి ఎలా జరిగుండేది? అంతే. నా దృష్టిలో ఈ ఇల్లు లేదు. ఉన్న ఇది అమ్మడానికి కాదు. నా చివరి శ్వాస వరకు నేనిందులోనే ఉంటాను. ఆ తర్వాత ఎలా జరిగేది అలా జరుగుతుంది. నా ఈ నిర్ణయంలో మార్పు లేదు. ఆ మాటలు అక్కడున్న వాళ్ళందరికీ అంతులేని ఆగ్రహాన్ని కలిగించాయి. ఆవేశం పట్టలేక మనిషో మాట అనసాగారు. అక్కడ చిన్నపాటి యుద్ధ వాతావరణమే నెలకొంది. అంతలో ఎవరూ ఊహించని విధంగా మృదుల వారి ముందుకొచ్చింది. ఆగండి. మీరెవరూ నా గురించి గొడవలు పడనవసరం లేదు. నాన్న చెప్పిందే కరెక్ట్. ఆయన సిద్ధాంతానికి నేను సపోర్టుగా ఉంటాను. నాకు పెళ్లి జరగకుండా పోదు. అన్నయ్య చెప్పినట్టుగా నేను ఎవరినైనా ప్రేమించినా ప్రేమించొచ్చు. కాని లేచిపోవాల్సిన అగత్యం ఏమీ లేదు. నిర్భయంగా ఆ అబ్బాయిని నాన్నకు పరిచయం చేసి ఆయన ఆశీస్సులతోనే పెళ్లి చేసుకుంటాను. అయినా సమస్య అంత దూరం రాదని నా నమ్మకం. నాకు చదువు ఉంది, తెలివి ఉంది. కష్టపడి మంచి ఉద్యోగం సంపాదిస్తాను. పైసా కట్నం ఆశించని మంచి వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను. నా ఆశయం సిద్ధించడంలో కొంత ఆలస్యం కావచ్చు. అయినా నష్టమేమీ లేదు. అంతవరకు అమ్మ నాన్నలతోనే ఉంటాను. నాన్న ఆశయాన్ని సఫలం చేస్తాను. ఇంక మీరు నా గురించి ఏమీ దిగులు పడద్దు అంటూ చేతులు జోడించి అందరికీ నమస్కరించి వెనుతిరిగింది మృదుల. సత్యనారాయణ మృదులను చెయ్యిపట్టి దగ్గరకు తీసుకుని ఆమె తలపైన ప్రేమగా చెయ్యేసి, అది కూతురంటే అన్నాడు గర్వంగా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.